जय श्री राम। आवाज दूर दूर। ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయినట్లుంది. మనమైతే ఇప్పుడు ర్యాలీ చూడడానికి వెళ్తున్నాము. ఇది లాస్ట్ డే హనుమాన్ జయంతి రోజు అన్నట్లు. చూడండి ఒకసారి ఎంత పెద్ద పోస్టర్లు పెట్టారో. మేము ఇప్పుడు 5:30కి అయితే వెళ్ళాము ఇంటి దగ్గర నుండి. అది ఆల్రెడీ 3 నుండి స్టార్ట్ అయిపోయింది కావచ్చు ర్యాలీ అయితే. ఇక్కడ కూడా కొంచెం కూడా సౌండ్ వినిపించదు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. నేను ఇంత కష్టపడి మీకోసం ఈ వీడియో తీస్తున్నందుకు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఇంత కష్టపడని ఎందుకు అంటున్నానంటే మేము ఆల్రెడీ పొద్దున టెంపుల్కి పోయి మనం 2కి అట్లా వచ్చాము. అప్పటికే అలసిపోయాము. కానీ నేను మీ అందరికీ చెప్పాను వీడియో ఖచ్చితంగా తీస్తానని. అందుకనే అయితే ఇప్పుడు వీడియో తీయడానికి వెళ్తున్నాను. మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్కి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ముందటి నుండి వస్తుంది అన్నట్లు. మేము పోయినసారి కూడా ఇక్కడ నుండి చూసాము. చాలా సందులన్నీ తిరిగేసి లాస్ట్కి అయితే చేరుకున్నాం అన్నట్లు. మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బండ్లని ఆపేసిండ్రు అన్నట్లు. అందుకని ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది మాకు. ర్యాలీ మధ్యలో ఎవరు రాకుండా గేట్లు కూడా పెట్టేశారు పోలీసులు. చాలా అంటే చాలా పెద్ద ర్యాలీ. ఖచ్చితంగా ఫస్ట్ నుండి చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మనం ప్రస్తుతానికి దేవుళ్ళ విగ్రహాలు ర్యాలీ తీస్తున్నారు కదా, అక్కడ చూడడానికి అయితే వచ్చాం కదా. అది ఇంకా ఎంత దూరంలో ఉందో అయితే తెలుసుకుందాము. పోయినసారి అయితే ఒక 5 విగ్రహాలని ర్యాలీ చేశారు. ఈసారి ఎన్ని విగ్రహాలు ఎలా చేస్తారో చూడాలి. విగ్రహాలు అయితే ఇంకా లోపలికే ఉన్నాయంట. విగ్రహాల కంటే ముందు డీజే ఉంటుందట. డీజే వెనకాలనే ఒక 2-3 వేల మంది జనాలే ఉన్నారంట. అయితే చాలా లేట్ అవుతుందని చెప్పారు. మెల్లిమెల్లిగా చీకటి అయితే పడిపోతుంది, కానీ విగ్రహాలు అయితే ఇంకా రాలేదు. ఇంకా వెయిట్ చేయాలి మనము ఎంత దూరంలో ఉన్నాయో కానీ. నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆతృతగా ఉందో దేవుళ్ళని చూడాలని. ఒకసారి చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా కట్టలెక్కి కూర్చున్నారు. స్టార్ట్ అయితే అయిపోయింది. డీజే వస్తుంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ డీజే తర్వాత విగ్రహాలని. విగ్రహాలు వచ్చేంత వరకు వీళ్ళ డ్యాన్సులు చూసుకుంటూ దేవుని సాంగ్స్ వింటూ మనం కూడా ఎంజాయ్ చేద్దాము. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా. భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే. నీ నామస్మరణం దివి మార్గము రణధీరుడా, నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా. భజరే భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే. కనకనమున నర నరమున నీవే, అడుగడుగున అడుగడుగున నీవే, హృదయం గుణ నా ధైర్యం
వేసుకొని గట్టిగా జై శ్రీరామ్ అని అనుకోండి. మీ అందరికీ హనుమంతుడు అంటే ఇష్టమా? అయితే ఇది ఒకటి వినండి. జై శ్రీరామ్ అంటే హనుమంతునికి ఎంతో ఇష్టం అంట. మనం ఎక్కువ జై శ్రీ ఆంజనేయం అనుకుంటాం కదా, దానికి బదులుగా జై శ్రీరామ్ అంటే హనుమంతుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట. ఎందుకంటే అది మీకు కూడా తెలుసు, హనుమంతునికి ఎక్కువ శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. విగ్రహాలు అయితే చూసేశారు కదా, ఫస్ట్ హనుమంతుడు, తర్వాత రాముడు, తర్వాత శివాజీ, నెక్స్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఇంకా వెనకాల ఏమున్నాయో చూద్దాం మనము. వాటినైతే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా తీసుకొస్తున్నారని మేము అటు సైడ్ వెళ్ళి తీస్తున్నాము వీడియో. అయితే మేము ఇంటి దగ్గర నుండి 5:30కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 8:30 అయింది. అంతవరకు అక్కడనే ఉండి చూసి వచ్చాము. ఎందుకంటే 1 ఇయర్కి ఒక్కసారి కాబట్టి లేట్ అయినా సరే కానీ అన్నీ చూసి వెళ్దామని అక్కడే ఉన్నాము. మధ్యలో మనకు దాహం వేస్తే వాటర్ కానీ, రస్నా కానీ, పెరుగు ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి అన్నట్లు. ఒకటి వెళ్ళినా కానీ మళ్ళీ మధ్యలో తీసుకొస్తారు. అందరికీ కలిపి ఒకటే అన్నట్లు కూడా కాదు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను.